నా పేరు వెంకాయమ్మ. అయితే మాది పల్నాడు జిల్లా ఇనిమెళ్ళ. అయితే నా కూతురికి 2 అబార్షన్లు అయినాయి. అయితే మేము ఇక్కడికి రావటం మొదలుపెట్టి 3 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. దేవుడు నువ్వు ఏదైతే పోగొట్టుకుంటామో అంతకాడికి ఎక్కువ ఎత్తనని ఇసాకయ్య గారు చెప్పిన మాట ప్రకారంగా నేను ప్రతి ఒక్క వాగ్దానం వినుకుంటా అదే చూసుకుంటా ఉండా. కానీ దేవుడు ఆరోగ్యమైన బిడ్డని ఇచ్చిండు ఇసాకయ్య గారు ప్రార్థన వల్ల. అయితే నాకు కూడా సంవత్సరం బట్టి కడుపులో నొప్పిగా ఉంటుంది. అసలుకి ఏందయ్యా అని నేను అదే అనుమానంగా ఉంటున్నా. ఇక పోయిన సంవత్సరం నాకు దర్శనంలో స్కానింగ్ తీసినట్టుగా ఏం లేదట్టుగా చెప్పింది. అయితే ఏందయ్యా నాకు దర్శనంలో ఇట్టుగా కనపడింది అని చెప్పి మళ్ళీ అనుమానంగా ఉంది. ఇవాళ ఎట్టన్నా కానీ పోయి చూపించుకొని నాకు దర్శనం ద్వారాగా ఇట్ట వచ్చింది, అయినా చూపించుకున్నాము ఎందుకు అనుమానం లేకుండా పోయిద్దని చెప్పి ఇలా పోయి చూపించుకుంటే అమ్మా నీకేమి లేదు, నీ గర్భసంచి బాగుందమ్మా, నీకేమి లేదని చెప్పిండు. ఇసాకయ్య ప్రార్థన వల్ల దేవుడి దయ వల్ల నాకు శుభ్రంగా ఉంది, ఏమీ లేదని చెప్పింది డాక్టర్మ్మ. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.